7 తరాలు కాదు 700+ పెళ్లిలో సిబిల్ స్కోర్ కీ రోల్. ఆ వివరాలేంటో చూద్దాం. సిబిల్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ఓ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణకు నిలువుటద్దం అని ఒకరంటే, అది ప్రైవేటు సంస్థ చేతుల్లోని అద్దమని, అది బ్రహ్మ పదార్థమని, ఓ వ్యక్తి ఆర్థిక చరిత్ర మొత్తం ఆ ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉంటుందని, ఇది చాలా ప్రమాదమని, మధ్యతరగతి ప్రజల జీవితాలను ఈ సిబిల్ శాసిస్తోందని మరికొంతమంది చెబుతుంటారు. దీనిపై ఇటీవల పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అది ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదు, అది ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తుంది అంటూ లోక్సభలో ఆయన ప్రస్తావించారు. ఈ సమయంలో ఆ సిబిల్ స్కోర్ కారణంగా తాజాగా ఓ వరుడికి బిగ్ షాక్ తగిలింది. అవును, సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి చేసే ముందు వరుడి గురించి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంక్వైరీ చేస్తుంటారు. ఈ సందర్భంగా అబ్బాయిలు ఎలాంటి వాడు, చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా, ఎంత సంపాదిస్తున్నాడు, సంపాదిస్తున్నట్లు చెప్పిన మొత్తం నిజమేనా, ఆ కుటుంబం ఎలాంటిది మొదలైనవి ఆరా తీస్తుంటారు. అందుకే వివాహం విషయంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇప్పుడు మాత్రం తాజాగా సిబిల్ స్కోర్ కనీసం 700 దాటి లేదనే కారణంతోనో, మరి 500 కంటే తక్కువ ఉందనే కోపంతోనో వరుడికి షాక్ ఇచ్చింది ఆడపిల్ల కుటుంబం. సిబిల్ స్కోర్ తక్కువ ఉందనే కారణంతో పెళ్లికి నిరాకరించారు. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని మూర్తిజాపూర్ కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారంట. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు అంగీకారం కావడంతో డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారంట. అయితే ఈ వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేశారంట. ఈ సమయంలో అతడు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారని అంటున్నారు. వాటిని సక్రమంగా చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం గమనించారంట. దీంతో వారు పెళ్లికి నిరాకరించారని అంటున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడం, సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో కామెంట్ సెక్షన్ కలకలలాడుతోందని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడనే ఆలోచన ఆడపిల్ల పేరెంట్స్ కి కలగడం మంచిదే అని ఈ నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు. ఇదే సమయంలో ఆ రుణాలు కుటుంబ బాధ్యతల కోసమా, జల్సాల కోసం తీసుకున్నాడా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది అని ఇంకొకరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ స్థాయిలో పెళ్లిలో అబ్బాయి సిబిల్ స్కోర్ కూడా కీలక భూమిక పోషించే పరిస్థితి అయితే, దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య అమాంతం విపరీతంగా పెరిగిపోతుందనడంలో సందేహం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చైనా దేశంలో సంతానోత్పత్తి పడిపోయింది. అక్కడ పెళ్లిళ్లు లేవు, వివాహ వ్యవస్థ డమాల్. అక్కడ పెళ్లిళ్ల కంటే విడాకులే ఎక్కువయ్యాయి. ఇటీవల చైనాలో సామాజిక పరిణామాలు పరిశీలిస్తే సీన్ సితారైపోతుందని తేలింది. చైనాలో అసలు పెళ్లిళ్లు లేవు, విడాకులు దారుణంగా భయపెట్టేంతగా పెరిగాయి. దీంతో అక్కడ ఆర్థిక పరిస్థితి కూడా అల్లకల్లోలంగా మారుతుందనేది తాజా సర్వే. చైనా వైవాహిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కొలాప్స్ అయింది. గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. ఆ దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదులలో 20% తగ్గుదల నమోదైందని, గత సంవత్సరం 7.68 మిలియన్లు ఉండగా ఇప్పుడు 6.1 మిలియన్ల జంటలు మాత్రమే వివాహం చేసుకున్నారని కథనాలొచ్చాయి. పెళ్లిళ్లు తగ్గుదల చూస్తుంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు ఒకే బిడ్డ ముద్దు అన్నవాళ్లే దేశంలో ఇప్పుడు వివాహం, పిల్లలను కనడాన్ని చురుకుగా ప్రోత్సహిస్తున్నారు. విస్కాన్సిన్, మాడిసన్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్త ప్రకారం 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా వివాహాలు 12.2% మాత్రమే తగ్గాయని, గత సంవత్సరం చైనాలో వివాహాల సంఖ్య 2013లో నమోదైన 13.47 మిలియన్లలో సగం కంటే తక్కువగా ఉందని గుర్తించారు. ఈ ధోరణి కొనసాగితే చైనా ఆర్థికంగా చితికిపోతుంది, రాజకీయంగా వెనకబడిపోతుందని భయపడుతున్నట్టు నివేదిక వెల్లడించింది. చైనాలో విడాకులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుదలను కూడా ఈ డేటా వెల్లడించింది. గత సంవత్సరం 2.6 మిలియన్లకు పైగా జంటలు విడాకులు తీసుకున్నారు. ఇది 2023 నుండి 1.1% పెరుగుదలను నమోదు చేసింది. చైనా తన జనాభా సవాళ్లతో పోరాడుతున్నందున యువతరంలో వివాహం, పిల్లలను కనడం, కుటుంబ విలువలను ప్రోత్సహించడంలో అధికారులు తీవ్ర పోరాటాలు సాగిస్తున్నారు. అంతకంతకు పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్లే కొత్త సమస్యలు తెర మీదికి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి ఈ వ్యర్థాలు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యర్థాలని ఒక కొలిక్కి తీసుకురావడం పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వేళ పర్యావరణానికి హాని కలగకుండా ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని తీసే టెక్నాలజీని డెవలప్ చేయటమే కాదు, ఈ ప్రాసెస్ లో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ను ప్రయోజనకర సేంద్రియ పదార్థాలుగా మార్చే వీలుండేలా చేయటం మరో విశేషంగా చెబుతున్నారు. దీంతో ఈ వ్యర్థాల బెడదతో పాటు ఇటు పర్యావరణ సమస్యకు విరుగుడు లభిస్తోందని చెబుతున్నారు. అంతకంతకు పెరుగుతున్న ఎలక్ట్రానిక్ సాధనాల వినియోగంతో వాటి వ్యర్థాలు పెరుగుతున్నాయి. ప్రతి ఏటా 62 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. అందులో 20% రీసైకిల్ అవుతున్నట్లు అంచనా. 1 టన్ను ఈ వ్యర్థాలు లభించే బంగారం 1 టన్ను ముడి బంగారు ఖనిజం నుంచి లభ్యమయ్యే బంగారం కంటే 10 రెట్లు ఎక్కువగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి ప్రతి ఏడాది 80 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు రానున్నాయి. అందుకే వాటి నుంచి స్వర్ణాన్ని వెలికి తీసే విధానాన్ని కనుగొనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీసే సాంప్రదాయ విధానంలో శక్తివంతమైన రసాయనాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో సనైడ్ వాడకం ఎక్కువ, వీటితో పర్యావరణానికి హాని కలుగుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు అమెరికాలోని కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని డెవలప్ చేశారు. ఇందులో హానికారక
రసాయనాల వాడకం ఉండదు. వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ను రూపొందించారు. ఈ విధానంలో బంగారాన్ని 99.99% ఒడిసి పట్టే సామర్థ్యం ఉంటుంది. ఇందులో సల్ఫర్ అధికంగా ఉండటం కారణంగా చెబుతున్నారు. సల్ఫర్ కు సహజ సిద్ధంగా బంగారాన్ని ఇట్టే ఆకర్షితులవుతుంది. ఎలక్ట్రానిక్ సాధనాల్లో బంగారాన్ని వినియోగించడం తెలిసిందే. సర్క్యూట్లు, మెమరీ చిప్లలో కనెక్టర్లుగా వాడుతుంటారు. బంగారానికి తుప్పు పట్టే గుణం లేకపోవడం, విద్యుత్ వాహకంగా ఉండటం, ఈ లోహాన్ని ఎలాంటి షేప్ లో అయినా మార్చుకునే వెసులుబాటు ఉండటం తెలిసిందే. కొత్తగా డెవలప్ చేసిన విధానంతో ఈ వేస్ట్ నుంచి ఎలాంటి పర్యావరణ హామీ లేని రీతిలో బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందంటున్నారు. ఆఫీసుకు ఇంటికి కాస్త దూరం పెరిగితే ఉండేది అద్దె ఇల్లు అయితే వెంటనే మారిపోవడం చేస్తుంటారు చాలా మంది. ప్రతిరోజు 30 నుంచి 40 కిలోమీటర్లు జర్నీ చేయలేకపోతున్నావు బ్రో అని చెబుతుంటారు. కారణం ట్రాఫిక్ అని ఒకరంటే, టైర్డ్నెస్ అని మరొకరు అంటారు. ఏది ఏమైనా నివాసానికి ఆఫీసుకు దూరం వీలైనంత దగ్గరగా ఉండడాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక అరగంట ఇటు అటుగా లేచినా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా, వర్షం వచ్చినా పెద్దగా టెన్షన్ పడకుండా సమయానికి ఆఫీసుకు చేరిపోవచ్చని భావిస్తుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన ఇద్దరు పిల్లలను ప్రతిరోజు చూసుకోవడానికి ఉంటుందనే కారణంతో డైలీ 700 కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లి విధులు నిర్వహించి వస్తున్నారు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎయిర్ ఏషియాలో ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న రేచల్ కౌర్ అనే మహిళ ఇటీవల సిఎన్ఏ ఇన్సైడర్ అనే ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఇంట్లో పిల్లలతో ఆనందంగా గడపడానికి ఇంత దూరం ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆమె నెట్టింట వైరల్ గా మారారు. వాస్తవానికి గతంలో ఆఫీసుకు దగ్గరలోనే రేచల్ అద్దెకుండేవారు. దీంతో పిల్లలను చూడడానికి ఆమెకు వారానికి ఒక్కరోజే వీలయ్యేది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి మలేషియాలోని పెనాంగ్ లో నివాసం ఉంటున్నారు. దీంతో ప్రతిరోజు పెనాంగ్ టు కౌలాలంపూర్ విమాన ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆమె ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. 5 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 5:55 ఫ్లైట్ అందుకుంటారు. 7:45 ఆఫీస్ కు చేరుకుంటారు. సాయంత్రం విధులు ముగించుకొని రిటర్న్ ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకుంటారు. ఇది వినేవారికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా వాస్తవం. ఈ సందర్భంగా స్పందించిన రేచల్ అప్పట్లో కౌలాలంపూర్ లోని ఇల్లు అద్దెకు తీసుకోవడంతో పోలిస్తే ఇలా రోజు ప్రయాణం చేయడం వల్లే తనకు డబ్బులు ఆదా అవుతోందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలో ఆఫీసుకు దగ్గరలో అద్దెకుండేటప్పుడు $474 అంటే ఇండియన్ కరెన్సీలో 42,000 కాగా ఇప్పుడు కేవలం $316 అంటే సుమారు 28,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతోందని అన్నారు. పైగా ఇలా ప్రయాణ సమయంలో తనకిష్టమైన సంగీతం వింటూ రావడంతో పాటు ఆఫీసుకు వెళ్లే క్రమంలో రోజు కొంతసేపు నడుస్తానని పేర్కొన్నారు. పైగా ఇంతసేపు ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను చూసిన ఆనందంలో అంతా మర్చిపోతున్నట్లు ఆమె తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.